హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆవకాయతో ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. మీరు ఇంతవరకు ఎన్ని రకాల ఎగ్ రైస్లైనా ట్రై చేసి ఉండొచ్చు, కానీ వాటన్నిటిలోకి ది బెస్ట్ గా ఈ ఆవకాయ ఎగ్ రైస్ టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఎంతో ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్ రైస్ ని మీకు కావాలంటే లంచ్ బాక్స్ లోకైనా ప్యాక్ చేసుకోవచ్చు. ఎగ్ రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 ఎగ్స్ ని ఇలా కొట్టి యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి సాల్ట్ ని వేసుకోవాలి. ఆవకాయలో అలాగే సాల్ట్ ఉంటుంది కాబట్టి రుచికి సరిపడా చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా గరిటెతో వీటిని ఎగ్స్ తో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ మనం స్క్రాంబుల్డ్ ఎగ్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా వీటన్నిటిని కలుపుకుంటూ కాస్త ముక్కలు ముక్కలుగా వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఇలా చేసేటప్పుడే ఎగ్స్ బాగా ఉడికిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక సైడ్ కి తోసేసి ఇందులోకి మరో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, సన్న సన్న ముక్కలుగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పొట్టు తీసిన ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే సన్న సన్నగా పొడవుగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో అవి లైట్ గా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. జస్ట్ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్నట్లయితే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన వాటిని ఎగ్స్ తో పాటు కలిపేసేయండి. ఈ విధంగా ఎగ్స్ ని ఒకవైపు ఉంచి మిగిలిన వాటిని ఆయిల్లో ఫ్రై చేసి యాడ్ చేసుకున్నట్లయితే మనకు అన్ని కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఉడికిపోతాయండి. ఎగ్స్ కూడా పక్కనున్నంత సేపు ఇంకాస్త క్రిస్పీగా తయారవుతాయి. లేయర్ కూడా చాలా బాగుంటుంది తినడానికి. అలాగే మనకు డబుల్ ప్రాసెస్ కూడా తగ్గిపోయి సింపుల్ గా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 లేదా 4-5 బద్దలతో కూడిన ఆవకాయని యాడ్ చేసుకోండి. మీకు ఆవకాయ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఒక 2-3 బద్దలతో కూడిన ఆవకాయని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఎగ్స్ తో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎగ్స్ అన్నిట్లో కూడా ఆవకాయ ఫ్లేవర్ చక్కగా అబ్జర్వ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసుకునే రైస్ వచ్చి బాస్మతి రైస్ అయినా అవ్వచ్చు, లేదా సోనా మసూరా రైస్ అయినా తీసుకోండి. కానీ రైస్ మాత్రం పొడి పొడిగా ఉండేలాగా ఉడికించి తీసుకున్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ రైస్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి ఫైనల్ గా ఒక గుప్పెడు వరకు తరిగిన కొత్తిమీర రెమ్మల్ని వేసేసుకుని చక్కగా వేడిపైనే వీటన్నిటిని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ని ఇలా రైస్ ని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకోండి. అలాగే టర్న్ చేసిన తర్వాత చక్కగా 1 నిమిషం వరకు అన్ని కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. 2-3 ప్రాసెస్లతో పని కూడా లేదు. చాలా ఈజీగా జస్ట్ ఒకే ఒక ప్యాన్ లో ఈజీగా ఒక 4-5 నిమిషాల్లో ఈ ఆవకాయ ఎగ్ రైస్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఎగ్ ని టేస్ట్ చేసేటప్పుడు అందులోకి ఆవకాయ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా కలిసి ముద్దలో ఆవకాయ ఫ్లేవర్ తో పాటు అన్నం తింటుంటే చాలా బాగుంటుందండి. ఈ టేస్టీ ఆవకాయ ఎగ్ రైస్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.